Hi guys, welcome back to our channel guys. This is Navdeep and మీరు చూస్తున్నారు నవదీప్ టెక్ ఇన్ తెలుగు. అండ్ ఈ వీడియోలో వచ్చేసి పోకో X7 Pro మొబైల్ గురించి ఒక కంప్లీట్ రివ్యూ అయితే మనం అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం గైస్. యాక్చువల్ గా ఇదైతే రీసెంట్ గా మనకు లాంచ్ అయింది అండ్ ఈ బడ్జెట్ లో ఈ మొబైల్ కొనాలా వద్దా అనేది చాలా మందికి అయితే డౌట్ అనేది ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ మొబైల్ అనేది వర్త్లెస్ అనేది కంప్లీట్ గా అయితే డీటెయిల్ గా అయితే మాట్లాడుకుందాం. ప్లీజ్ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. అంతకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వీడియోకి ఇంకో లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని డైలీ అయితే ఫాలో చేస్తారు అనుకుంటున్నాను. అండ్ బేసిక్ గా ఈ మొబైల్ కి క్రేజ్ ఎందుకు ఈ విధంగా ఉందంటే లాస్ట్ ఇయర్ వచ్చిన పోకో X6 Pro మొబైల్ ఉంది కదా, చాలా అంటే చాలా హైప్ క్రియేట్ చేసింది. అదైతే లాస్ట్ ఇయర్ మాక్సిమం జనవరిలో ఆ విధంగా అయితే లాంచ్ చేశారు. కాకపోతే ఏంటంటే డిసెంబర్ ఇయర్ ఎండ్ వరకు అయితే దాని అయితే క్రేజ్ అనేది చాలా మెయింటైన్ అయితే చేసింది. అండ్ అండర్ 20 నుంచి 25,000 రూపీస్ లో ఒక గేమింగ్ మొబైల్ ఏమైనా కావాలనుకుంటే మాత్రం తక్కువ అయితే మనం అయితే పోకో X6 మొబైల్ అయితే మనకైతే అక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఆ విధంగా హైప్ క్రియేట్ చేసింది కాబట్టి ఇది కూడా మనకు సేమ్ అదే విధంగా హైప్ అయితే ఉంది ఈ మొబైల్ కూడా. అండ్ ఈ మొబైల్ వచ్చేసి మొత్తం 3 కలర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ సెకండ్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ థర్డ్ కలర్ వచ్చేసి ఎల్లో అండ్ బ్లాక్ కలర్ 2 కలర్స్ లో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ గ్రీన్ అండ్ బ్లాక్ మొబైల్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి ఏంటంటే ప్లాస్టిక్ వేరియంట్స్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ఎల్లో అండ్ బ్లాక్ ఉంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే లెజర్ ఫినిషింగ్ వేరియంట్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. ఒకవేళ మీరు మొబైల్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఎల్లో అండ్ బ్లాక్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. మొబైల్ యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.67 ఇంచెస్ గల ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K ఆండ్రాయిడ్ డిస్ప్లే అయితే ఇందులో అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 128 రిఫ్రెష్ రేట్ కి అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే ఉంది గైస్. డిస్ప్లే వచ్చేసి ఆల్ రౌండర్ గా ఓకే అని చెప్పుకోవచ్చు. అండ్ యూట్యూబ్ వీడియోస్ వచ్చేసి మీరు HDR10+ లో అయితే సపోర్ట్ అయితే ఉంది. అండ్ డిస్ప్లే వచ్చేసి బాగానే ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్లీ మొబైల్ యొక్క ఫ్రంట్ సైడ్ వచ్చేసి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది మొబైల్ వచ్చేసి. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే మాత్రం డ్యూయల్ వచ్చేసి స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా అయితే మనకైతే ఇందులో అయితే ఉంది గైస్. మేజర్ గా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ బ్యాక్ సైడ్ వచ్చేసి డ్యూయల్ ఫేస్ కెమెరా సెటప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కెమెరా డిజైన్ అనేది సింపుల్ గా బాగుంది. అండ్ మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ సోనీ LYT600 సెన్సార్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ 8 మెగాపిక్సెల్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. 20 మెగాపిక్సెల్ తోటి అయితే ఫ్రంట్ కెమెరా అయితే ఉంది గైస్. అండ్ ఈ మొబైల్ ఏంటంటే ఇది ఒక గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ కాబట్టి కెమెరా అనేది మీరు అంత ఎక్స్పెక్ట్ చేస్తున్న రేంజ్ అయితే అస్సలే రాదు. ఇది గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్ కాబట్టి కెమెరా గురించి అయితే మీరైతే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకపోవడమే బెటర్ గైస్. జస్ట్ యావరేజ్ ఫోటోస్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అంతే తప్ప మీరైతే మరీ హైప్ క్రియేట్ అయితే చేసుకోకండి కెమెరా విషయంలో. అండ్ ఈ మొబైల్ లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ MediaTek Dimensity 8400 ప్రాసెసర్ అయితే ఇందులో అయితే ఉండడం అయితే జరిగింది. ఇంత ముందుకు ఉన్నది కదా మొబైల్ పోకో X6 Pro మొబైల్ వచ్చేసి ఏంటంటే MediaTek Dimensity 8300 ప్రాసెసర్ అనేది ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఒక 100 అనేది పెంచారు. 8400 ప్రాసెసర్ అయితే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఈ ప్రాసెసర్ ఈక్వాలిటీ వచ్చేసి మాక్సిమం అయితే మనకు Snapdragon 8 Gen 2 పర్ఫార్మెన్స్ ఉంది కదా, దాంతో పోల్చుకుంటే కొంచెం ఎక్కువనే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి ఈ ప్రాసెసర్ ఆంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్ వచ్చేసి అండ్ 1.5 మిలియన్ స్కోర్ అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది గైస్. అండ్ ఈ స్కోర్ వచ్చేసి బడ్జెట్ లో అయితే సూపర్ అనే చెప్పుకోవచ్చు. అండ్ గ్రీక్ బెంచ్ స్కోర్ లో వచ్చేసి గైస్ సింగిల్ కోర్ లో వచ్చేసి 1558 వరకు అయితే స్కోర్ అయితే చేస్తుంది. అండ్ మల్టీ స్కోర్ లో వచ్చేసి 5711 వరకు అయితే స్కోర్ అయితే చేస్తుంది గైస్. ఈ పర్ఫార్మెన్స్ లో గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందంటే BGMI వచ్చేసి స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో మాత్రమే అయితే హ్యాండిల్ చేస్తుంది. అంటే ఓన్లీ 60 FPS లో వరకు మాత్రమే అయితే ఈ మొబైల్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది గైస్. కాకపోతే ఏంటంటే BGM వచ్చేసి 90 FPS లో హ్యాండిల్ చేస్తే మొబైల్ అనేది ఇంకా సూపర్ అనే ఉండు. మాక్సిమం అయితే అప్డేట్లలో ఏమైనా ఫిక్స్ చేస్తారేమో ఈ సాల్వ్ ని చూడాలి. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టు గైస్ ఇంత ముందుకు రీసెంట్ మొబైల్ ఉంది కదా పోకో X6 మొబైల్, దీంతో పోల్చుకుంటే అదే మొబైల్ అనేది సూపర్ అని చెప్పుకోవచ్చు. మెయిన్లీ బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టు గైస్ 6550 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. అండ్ 90 వాట్స్ ఫాస్ట్ చార్జర్ కి అయితే సపోర్ట్ అయితే ఉంది గైస్. అండ్ ఈ మొబైల్ వచ్చేసి ఆల్మోస్ట్ అయితే 6500 mAh గల బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంది. కానీ వెయిట్ వచ్చేసి ఓన్లీ 200 గ్రామ్స్ వరకు మాత్రమే ఉంది గైస్. RAM and ROM గురించి మాట్లాడుకుంటే గైస్ LPDDR వచ్చేసి 5x తోటి అయితే వస్తుంది. అండ్ UFS వచ్చేసి 4.0 తో అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ మొబైల్ అనేది బూట్ చేసినాకైతే మీకైతే బ్లోట్వేర్ అనేది చాలా అయితే ఉంటుంది. మీరైతే దాని అయితే ఖచ్చితంగా అయితే అన్ఇన్స్టాల్ అయితే చేసుకోండి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క మొబైల్ కూడా స్లో అనేది ఖచ్చితంగా అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే Android 15 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది గైస్. మెయిన్లీ అప్డేట్స్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం 3 years వచ్చేసి Android అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ 4 years వచ్చేసి Android అప్డేట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు గైస్. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే NFC ఫ్యూచర్ అనేది ఉంది. అండ్ IR బ్లాస్టర్ కూడా అయితే మనకి ఈ మొబైల్ అయితే ఉంది. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్ గా ఈ ఫోన్ గురించి మాట్లాడుకున్నట్టయితే గైస్ నాకైతే ఈ ఫోన్ లో నచ్చిందంటే ఒకటి డిస్ప్లే అనేది బాగుంది, సెకండ్ వచ్చేసి బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కెమెరా అనేది అస్సలే బాగాలేదు. ఏదో 10-15 వేలలో వచ్చే మొబైల్లో ఉన్న కెమెరా కూడా దీనికంటే బెటర్ లో ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అనుకుంటున్నాను.
నెక్స్ట్ ప్రాసెసర్ వచ్చేసి గైస్ చాలా అంటే చాలా అప్డేట్స్ ఉన్నాయి గైస్ ఈ మొబైల్ ఇంకా తీసుకురావాల్సినాయి. ఒకవేళ ఈ మొబైల్ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే కొన్ని రోజులు అయితే ఆగండి. ఖచ్చితంగా అప్డేట్స్ లలో అన్ని యాడ్ అయిన తర్వాతనే మీరైతే మొబైల్ అయితే తీసుకోండి. ఇప్పుడు ఒకసారి ఈ మొబైల్ యొక్క ప్రైజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే 2 వేరియంట్స్ తోటి అయితే తీసుకురావడం అయితే జరిగింది గైస్. అండ్ బేస్ వేరియంట్ వచ్చేసి 8GB 256 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 27,999 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ సెకండ్ వేరియంట్ వచ్చేసి 12GB 256 తోటి అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 29,999 అయితే రావడం అయితే జరుగుతుంది. అండ్ ప్రెసెంట్ వచ్చేసి ఏంటంటే కార్డ్ ఆఫర్ మీద మనకైతే 3,000 వరకు అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ అయితే 25,000 రూపీస్ కి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ ఖచ్చితంగా అయితే కొన్ని రోజులు అయితే ఆగండి గైస్. అన్ని అప్డేట్స్ అనేది ఖచ్చితంగా వచ్చిన తర్వాతనే మీరైతే ఫోన్ అయితే తీసుకోండి. ఎందుకంటే ఇది ఒక గేమింగ్ ఓరియంటెడ్ మొబైల్, కానీ మనకు BGM వచ్చేసి ఓన్లీ 60 FPS వరకు అయితే మాత్రమే హ్యాండిల్ అయితే చేస్తుంది. కానీ 90 FPS లో కూడా ఇదైతే హ్యాండిల్ చేస్తలేదు. కాబట్టి చేయండి, వెయిట్ చేసిన తర్వాత అప్పుడైతే మీరైతే ఈ మొబైల్ అయితే తీసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.